హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే బాలాపూర్ గణేష్ని అయితే నేను చూపించాలనుకుంటున్నానండి. నేను హైదరాబాద్ వచ్చి 11 years అయింది, కానీ ఇప్పటికొచ్చి బాలాపూర్ గణేష్ని అయితే చూడటానికి వెళ్ళలేదండి. బాలాపూర్ లడ్డు ఫేమస్ అని మనందరికీ తెలిసిందే కదా, కానీ గణేష్ కూడా ఫేమస్ అని నాకు ఇంతవరకు తెలియదండి. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు. ప్రతి ఇయర్ ఖైరతాబాద్ గణేష్ చూడటానికి అయితే వెళ్తాం, కానీ బాలాపూర్ గణేష్ని అయితే ఎప్పుడు చూడటానికి వెళ్ళలేదు. సర్లే ఒకసారి వెళ్దాము అని వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక నిజంగా షాక్ అయిపోయాము. జనాలు అయితే ఫుల్ ఉన్నారు, ఎందుకంటే వీకెండ్ ఒకటి కదా, సండే ఒకటి వచ్చింది, అందుకే అస్సలు ఖాళీ లేదండి. అందులో ఇంకోటి ఏంటంటే అక్కడ అయోధ్య సెట్ వేశారండి, అందుకే ఇంతమంది జనం వచ్చారు అనుకుంటా. నాయకుడు కూడా చాలా స్పెషల్గా ఉందండి. కళ్ళు కూడా ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంది. పైన కూడా శివుడు తిరుగుతూ ఉంటారు, కానీ ఎక్కువసేపు అయితే లోపల ఉంచనివ్వలేదు. నాకు తెలిసి మార్నింగ్ టైంలో వెళ్తే కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. లోపల బాలరాముని విగ్రహం కూడా పెట్టారండి. అలాగే రామాయణం ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని కూడా మొత్తం ఫ్లెక్సీలు పెట్టారు. చాలా బాగుంది లోపల. బాలాపూర్ లడ్డు ఫస్ట్ ఇయర్ ఎప్పుడంటే 1994లో 450 రూపీస్కి అయితే వేలంపాట జరిగిందండి. ప్రతి ఇయర్ పెరిగి 2023లో అయితే 27 lakhsకి అయితే వెళ్ళిందండి. ఇప్పుడు 2024లో ఎంతకు వేలంపాట అవుతుందో మనము చూడాలి. ఇక్కడైతే ఒక చిన్న జాతరలానే జరుగుతుందండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీరు ఎప్పుడైనా బాలాపూర్ గణేష్ని చూడటానికి వెళ్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.